మళ్ళీ దాని మీద కాదు అలా కాదండి. ఇప్పుడు లోకంలో ఒక ఇల్లు కట్టాలనుకోండి, ఒకడు వెళ్ళే అవుతుందా? అందరూ కలిస్తే కదా ఒక ఇల్లు కట్టడానికి అయ్యేది. కాబట్టి శివుడు, విష్ణువు, అమ్మవారు వీళ్ళందరూ కలిసి ఒక ప్రపంచాన్ని సృష్టించారు అని పెట్టుకుందాం అని అంటే అప్పుడు ఏమవుతుంది? లోకంలో ఒక ఇల్లుని ఒకడు ఎందుకు ఒకడు ఇంతమంది కలిసి కడుతున్నారు అంటే దాని అర్థం ఏమిటి? ఒకడి వల్ల కట్టడం కాదు కాబట్టి, కట్టడం అనేది సాధ్యం కాదు కాబట్టి ఇంతమంది కలిసి కడుతున్నారు. అలాగే ఇప్పుడు వీళ్ళందరూ కూడా కలిసి ఈ ప్రపంచాన్ని సృష్టించారంటే దాని అర్థం ఏమిటి? ప్రత్యేకంగా శివుడో అథవా విష్ణువో అమ్మవారో ఈ ప్రపంచాన్ని సృష్టించలేరు, వాళ్ళకి సామర్థ్యం లేదు, ఇంకొకళ్ళ సహాయం లేనిదే సృష్టించలేరు అని దాని అర్థం వస్తుంది. అప్పుడు ఏముందండి? ఆ దేవతల యొక్క శక్తిని మనమే తగ్గించినట్టు అవుతుంది. మనం ఏదో విచారణ చేస్తూ మనం ఈ చర్చలు ఇవన్నీ పెట్టుకొని దేవుడి శక్తిని మనం తగ్గించినట్టు అవుతుంది. కాబట్టి అది కూడా అసంగతమే, అది కూడా అసంగతమైనటువంటి విషయం. కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్పాలి అనంటే ఉన్నది ఒకే పరమాత్మ. ఆ పరమాత్మ ఇన్ని రూపాలని ఆ ఒక్క పరమాత్మే ఈ ప్రపంచాన్ని సృష్టించాడు, పరిపాలిస్తున్నాడు, లయం చేస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. ఆ పరమాత్మకి ఇన్ని రూపాలు ఉన్నాయి. ఆ పరమాత్మే ఆయా సందర్భాలకు తగినట్టుగా ఇన్ని రూపాలని ధరించాడు అని చెప్పాలి. అప్పుడు ఏమవుతుంది అనంటే ఒకే పరమాత్మ అమ్మవారి రూపంలోనూ ఉన్నాడు, శివుడి రూపంలో, అంటే ఏ పరమాత్మ అయితే ప్రపంచం యొక్క సృష్టి స్థితి సంహారాలని చేస్తున్నాడు అదే పరమాత్మ వీళ్ళందరి రూపంలోనూ ఉన్నాడు. కాబట్టి ఏ రూపాన్నైనా మీరు నువ్వే ఈ జగత్తుని యొక్క సృష్టి స్థితి సంహారాలని చేసేవాడివి అని చెప్పి స్తుతించవచ్చు. ఆ ఒకే మాటను అన్ని చోట్ల మనం ప్రయోగించవచ్చు, ఎందుకంటే అంతా ఒకటే కాబట్టి. వీళ్ళంతా వేరు వేరు అన్నప్పుడు అప్పుడే మనకు అన్ని ప్రశ్నలు మొదలవుతాయి. వేరు వేరు అని అంటే అప్పుడు ఈయనదేమిటి, ఆయనదేమిటి? ఇంకా కొంతమంది ఏమంటారు అని అంటే అలా కాదండి, ఇప్పుడు మీరు అన్నారు శివుడికి సంబంధించిన పురాణాలు, విష్ణువుకి సంబంధించిన పురాణాలు అనంతా చెప్పారు కదా, ఓ పని చేద్దాం, దాంట్లో విష్ణువుకి సంబంధించిన పురాణాలని మాత్రమే తీసుకుందాం, శివుడికి సంబంధించిన పురాణాలను వదిలేద్దాం. అలా ఎలా అంటారు కొంతమంది, అలా అంటారు. అలా ఎలా వదిలేస్తాం? అన్నీ వ్యాస మహర్షి రచించినప్పుడు ఈ పురాణాన్ని మాత్రమే తీసుకుంటాం, ఆ పురాణాలను వదిలేస్తామని మనం ఎలా అంటాం?